టీఆర్ఎస్పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను ఓర్వలేక అవాకులు చెవాకులు పేలుతున్నారని అన్నారు. ఖమ్మం జిల్లా తిరుమలపాలెంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామాల్లోని నిరుపేదలకు సంక్షేమ పథకాలు తప్పకుండా అందుతాయని తెలిపారు. విద్యుత్ కరెంటు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం 9 కోట్లు మంజూరు చేసిందని అన్నారు. ఇల్లు కానీ రైతు భరోసా కానీ ఇందిరమ్మ భరోసా కానీ మీ గ్రామాల్లో చదివే లిస్టు ప్రకారం నా పేరు రాలేదు, నా పేరు లేదు కాబట్టి నాకు రాలేదు అనే అభద్రతలో ఎవరు ఉండాల్సిన అవసరం లేదు. నిన్న గ్రామ సభ ఇక్కడ జరిగినప్పుడు కొంతమంది ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు 10 సంవత్సరాలు ఎలగబెట్టినప్పుడు ఏమి ఎలగబెట్టారో చెప్పాల్సిందే. ఆ సభలో వాళ్ళు ఎలగబెట్టింది లేదు, పీకిన గడ్డి లేదు. ఇందిరమ్మ రాజ్యంలో పేదోడు కోసం తపన పడి చేస్తుంటే ఏదో మైకుంద కదా అని పిచ్చి అవాక్కులు చవాక్కులు పేలితే తాటాకు చప్పుళ్లకేమీ ఈడ ఉండదు. ఈ ప్రభుత్వం అతిగా మాట్లాడే దానికంటే మీరు 10 సంవత్సరాలు ఏడ్చినప్పుడు ఏం ఏడ్చారో చూపించండి. ఇందిరమ్మ ప్రభుత్వం అంటే పేదోడు ప్రభుత్వం, పేదోడు కోసం చేసే ప్రభుత్వం. చేతనైతే సహకరించండి, చేత కాకపోతే ఈ మంచిని చూసి మీరు ఇది జీర్ణించుకోలేకపోతే మూసుకొని కూర్చోండి. అంతేకాని మంచి చేసే ప్రభుత్వాన్ని పేదవాడి కోసం తపన పడే ప్రభుత్వాన్ని అరాచక శక్తుల్లా వీధి గోండాల్లా పెత్తరులు మెత్తే ప్రభుత్వం ఉపేక్షించదని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. ఇందిరమ్మ ఇల్లు కానీ రైతు భరోసా కానీ ఇందిరమ్మ భరోసా కానీ మీ గ్రామాల్లో చదివే లిస్టు ప్రకారం నా పేరు రాలేదు, నా పేరు లేదు కాబట్టి నాకు